ఖమ్మంలో పలు హోటళ్లు రెస్టారెంట్లలో పరిశుభ్రతను పాటించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. అదనపు జిల్లా కలెక్టర్తో కలిసి వైరా రోడ్లో పలు హోటల్స్, తినుబండారాల దుకాణాలు పరిశీలించారు. కిచెన్, చికెన్ పరిసరాలు, సరుకులు, ఫ్రిడ్జ్లలో నిల్వ పదార్థాలు పరిశీలించారు. ఆహార పదార్థాల ప్యాక్లపై కాల పరిమితిని పరిశీలించారు. రెస్టారెంట్లో వాడే ప్రతి ప్యాక్కి తయారీ, కాల పరిమితి నమోదు ఉండాలని, కాల పరిమితి దాటిన పదార్థాలు వాడరాదని అన్నారు. కిచెన్లో పనిచేసే వారందరూ శుభ్రంగా ఉండేలా చేతులకు, తలకు మాస్కులు ధరించేలా చూడాలన్నారు. రుచి కోసం హానికర రసాయనాలు వాడితే ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. కిరాణా జనరల్ స్టోర్స్లో ప్రతి ప్యాకింగ్పై తయారు, కాల పరిమితి తేదీలు, తయారీదారు, గరిష్ట అమ్మకం ధర ఉండాలన్నారు. కల్తీ వస్తువులు అమ్మరాదని, వినియోగదారులకు నష్టం కలిగించే చర్యలు చేస్తే కఠిన చర్యలుంటాయని అంటున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్తో మా 4 Sides టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇటీవల ఫుడ్ కార్పొరేషన్లో కూడా చాలా హోటల్స్ మీద తనిఖీ చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ హోటల్లో మాత్రం ఎక్కువగా ఫుడ్ పాయిజన్ వస్తున్న నేపథ్యంలో మాత్రం చాలామంది తినడానికి వచ్చిన వారు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మాత్రం కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్తో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చాలా హోటల్స్కి వెళ్ళి తనిఖీ చేసిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఖమ్మంలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి, అసలు తనిఖీ ఎలా ఉంది, అసలు ఎందుకు హోటల్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే విషయం మనతో పడడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మనతో పడినా వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీరు తనిఖీ చేశారు హోటల్లో ఎలాంటి ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ నిర్లక్ష్యం వల్ల వాటి మీద ఎలాంటి చర్య తీసుకుంటాం సార్? ఇప్పుడు వాళ్ళకి ముందుగానే చెప్తున్నాం, మేము ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఆహారం భద్రపరచాలి, జాగ్రత్తగా ఉంచాలి చెప్తుంటే వాళ్ళు వినకుండా మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మాకు అప్పుడు కూడా బేరం వస్తుంది, మేము అమ్ముకోలేము కాబట్టి మేము ఉంచుకుంటే మేము అట్లాంటి అలౌ చేయం. మన ఆల్రెడీ కొన్ని హోటల్లో పారేసాం, డిస్ట్రాయ్ చేసాం. వాళ్ళకి ఇప్పుడు కొన్ని చాలా మారారు. మేము మళ్ళీ రొటీన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అందరైతే ఇప్పుడు హోటల్లో ఫ్రిడ్జ్లో ఎవరు పెట్టలేదు, చాలా తగ్గింది. ఇంకా అనుకుంటే అవగాహన కోసం మేము తిరిగి మన జాయింట్ కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి వహించమని సార్తో పాటు తిరిగి మేము 3 హోటల్ కూడా చేసాం. ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేశారు సార్? సీజ్ మన దాంట్లో లేదండి, మన దాంట్లో ఓన్లీ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. శాంపిల్స్ ఒక 10 శాంపిల్ ఈ నెలలో కలెక్ట్ చేసాం హోటల్స్ చేసి. వాళ్ళ రిపోర్ట్ అయితే ఒక రిపోర్ట్ వచ్చింది, అది అంతసేపు అది వాళ్ళ కోర్టులో ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇంతవరకు జరిగిన చాలా చోట్ల కూడా మన రెస్టారెంట్ హోటల్లో కూడా జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ తెలియడం తీసుకెళ్ళి బయటికి పారేశారు. మరి మీరు పారేసినప్పుడు మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అదే యాక్షన్ కాదు, వాళ్ళకి ఆర్థికంగా లాస్ చేయాలి, మాకు పెనాల్టీ వేసే పవర్ మాకు లేదు, స్పాట్లో పెనాల్టీ వేసే పవర్ మాకు లేదు. దానివల్ల ఏంటంటే మేము ఉన్న స్టాక్ని డిస్ట్రాయ్ చేస్తాం తప్ప మాకు పెనాల్టీ వేసే పవర్ అంటే బాగుండేది. ఆ పవర్ లేక మేము ఉన్నది స్టాక్ సీజ్ చేస్తే ఆయనకు ఆర్థికంగా నష్టం వస్తుంది కాబట్టి ఒక దాదాపు 15 కిలో కింద పారేస్తాం. దాదాపు ఒక 6,000 రూపాయలు నష్టం పెట్టడానికి. సరే, ప్రధానంగా నగరంలో చూసినట్టయితే రోడ్ల మీద చాలా మీద కూడా చిన్న బండ్లు వేసుకొని కూడా వాళ్ళు ఉండటం వల్ల ఆహారం దెబ్బతింటే దాని మీద కలుషిత ఆదాయం చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? లేదండి, చిన్న హోటల్స్కి ఆల్రెడీ మేము పోయిన సంవత్సరం 500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. అందరికీ చెప్పాము ఇట్లా శుచి, శుభ్రత, వాటర్ ఏది చేయాలి, మీరు అడ్డగోలు వాడుతుంటే మేము మినరల్ వాటర్ వాడతారండి, మామూలు వాటర్ వాడమని చెప్పారు వాళ్ళు. మేము ఆల్రెడీ వాళ్ళందరికీ 500 మందికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. రోడ్ సైడ్ వాళ్ళకందరికీ మేము యాఫ్రాన్స్ ఇచ్చాము, హెడ్ క్యాప్స్ ఇచ్చాము, అన్నీ మొత్తం నెక్స్ట్ తరపున ఒక ట్రైనింగ్ పెట్టాం మున్సిపాలిటీలో. అంటే ప్రధానంగా అక్కడ హోటల్ పెట్టుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇండ్ల దగ్గరికి అద్దెకి తీసుకొని పెడుతుర్రు. కానీ ఆ అద్దెకి ఇచ్చే వాళ్ళ మీదనే కూడా మీరు యాక్షన్ తీసుకుంటే అసలు వాళ్ళు పెట్టకుండా ఉంటారు కదా? అంతేంటి అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎక్కడైనా షాపులు పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు కర్రీ పాయింట్ కానివ్వండి, మిర్చి పాయింట్ కానీ ఎక్కడైనా షాప్స్ ఉంటే వాళ్ళకి నెలకింత ఇస్తా అని చెప్పి వాళ్ళు అక్కడ అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళు అక్కడ షాపులు పెడతారు. అది పెట్టకుండా వాళ్ళ మీద అది మున్సిపాలిటీ పర్మిషన్ అండి. ట్రేడ్ లైసెన్స్ మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు, వాళ్ళది మనకు సంబంధం లేదు. సరే, ప్రధానంగా ఇప్పుడు ఈ హోటళ్ళ మీద చూసుకుంటారు కదా, చిన్న హోటల్ కానీ పెద్ద హోటల్ కానీ మొత్తం హోటళ్ళకి రాబోయే రోజుల్లో మీరు ఫుడ్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళ మీద శాంపిల్ తీసుకోండి, తేడా వస్తే ఇమీడియట్ కేసు పెట్టి జేసీ గారి కోర్టులో ఫైన్కి సార్ సెపరేట్ చేస్తాం. దానికి ఎమ్మటే యాక్షన్ తీసుకుని సార్ కూడా మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ రాగానే ఎమ్మటే సీజ్ చేసామని చెప్తున్నారు సార్. 14 టైం ఏమన్నారు, 14 రోజుల్లో కనుక రికవరీ చేసుకోకపోతే హోటల్ సీజ్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడుస్తూనే ఉంది కదా, దీని మీద గట్టి చర్యలు అంటే ఇది ఫుడ్ అనేది చాలా హోటల్స్లో కూడా ఏదో బొద్దింక పడవ లేకుండా ఇంకేదో పడవ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ దీని మీద గట్టి నిర్ణయం తీసుకోవట్లేదు. గట్టి నిర్ణయం అంటే మనకున్న పవర్స్ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ బొద్దింక పడేదని ఫోన్ చేస్తాడు ఆయన, ఎవరో చేస్తారు తప్ప దాంట్లో కరెక్ట్గా ప్రూవ్ కావాలి. దానికి మనం చేసేదేం లేదు, ఇంకా యాక్షన్ తీసుకొని చేస్తున్నాం.
ఫర్దర్గా చివరిగా మీరు హోటల్స్ వాళ్ళకి ఏం చెప్తారు? శుచి శుభ్రతతో పాటు మీరు అందరూ మీరు బయట రెస్టారెంట్ ఎంత నీట్గా ఉంచుకుంటారో కిచెన్ కూడా అంత నీట్గా ఉంచుకోవాలని నేను సూచిస్తున్నా. హెడ్ క్యాప్ ధరించాలి, చేతి గ్లౌజులు ధరించాలి, అన్నీ శుభ్రంగా ఉండాలి. కానీ మీరు బయట మాత్రం అట్టాసంగా చాలా నీట్గా పెడతారు, లోపల మాత్రం చాలా ఘోరంగా పెడతారు. మనం ఆల్రెడీ భద్రాచలంలో ఒక రెస్టారెంట్ సీజ్ చేసాం. అక్కడ వాళ్ళకి 3 రోజులు టైం ఇచ్చి 3 రోజుల తర్వాత బాగా చేసినాక మళ్ళీ ఓపెన్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అనేక రెస్టారెంట్లు కూడా ఈ తనిఖీలు చేపట్టారు ఫుడ్ కార్పొరేషన్ అధికారులు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి హోటల్లో కూడా శుచి శుభ్రత ఉండాలని చెప్పి ఏదో పైకి నీట్గా చూపించి మాత్రం లోపల ఆహార విషయంలో కానీ నాన్ వెజ్ విషయంలో కానీ ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టి అవి నానబెట్టి వాటికి వచ్చే ప్రియులకు పెట్టడం వల్ల కూడా అనేక రోగాలు మరి ఆసుపత్రుల పాలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు శుభ్రత ఉండాలి. ఒకవేళ అటువంటి ఏమైనా చర్యలు తీసుకోకపోతే వాటి మీద తగినమైన యాక్షన్ తీసుకుంటారు. వాటి మీద షాప్స్ కూడా కొట్టుకెళ్ళి వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి మాత్రం వాళ్ళ మీద పూర్తిగా యాక్షన్ తీసుకున్నారని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం హోటల్స్ మీద మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం అనేక తనిఖీలు చేసి మాత్రం హోటల్స్ మీద మాత్రం ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది.